వర్షంలో మోకాళ్ళ మీద నిరసన చెప్తున్న డిఎస్సి అభ్యర్థులు వర్షంలో తెలిసినారులో మోకాళ్ళ మీద నిరసన తెలియజేస్తున్నారు పోస్ట్ పోన్ కోసం. ప్రభుత్వాన్ని నమ్మి ప్రజాపాలన వస్తుందని చెప్పి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదు, విద్యార్థులందరూ ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి ఏ పార్టీకి మనం సపోర్ట్ చేసి ఆ పార్టీ సపోర్ట్ చేస్తే ముందుకెళ్ళే ప్రయత్నం మనకు వద్దు. మనం కాంగ్రెస్ ఓటేసాం, కాంగ్రెస్ మన సమస్య తీరుస్తుంది, కాంగ్రెస్ తో కలిసి ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ మాత్రం వ్యతిరేకంగా చర్యలు మనం రాసుకొని వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు మేము ఏ పార్టీ మేము చేయదలుచుకోలేదు కాబట్టి మనం ఒకటే సమస్య డిస్ట్రిక్ట్ లో వెళ్ళి మీరు మంత్రుల దగ్గర మాట్లాడండి, మేము పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము. అందరూ కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి. అదే విధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు, ఏ పార్టీ శక్తులు లేదండి. మేము స్వచ్ఛందంగా డిఎస్ ఆస్పిరెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదే విధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదో పడుతున్నారండి, మీరు తప్పుదో పడుతున్నారు, ఎవరెవరు మాటలో విని మీరు తప్పుదో పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్ తో మాట్లాడండి, స్టూడెంట్స్ మాట్లాడి మా పరిష్కరించండి. మేము గత 20 రోజుల నుంచి మా బతుకుంటున్నాము, మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి, డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి. సిలబస్ కొండంత ఉంది, ఇచ్చిన సమయం దాని తక్కువగా ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా 1 మంత్ పడుతుంది. దయచేసి మీకు వేడుకుంటున్నాం, 20 రోజుల నుంచి వేడుకుంటున్నాం. ఇక్కడ అమ్మాయిలు కూడా చూడొచ్చు, ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు. ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేరు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేరండి. జెన్యూన్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. దయచేసి మీరు విద్యార్థులతో చర్చించండి, నాయకులతో చర్చించడం కాదండి, విద్యార్థులతో చర్చించండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమే. ఎందుకంటే మేమే వచ్చి అప్పట్లో మేము ఓట్లు వేసినామండి. 10 మందికి చెప్పాను ఓట్లు వేయండి. మీరు నిరుద్యోగుల గురించి గలమెత్తి మాట్లాడతారని చెప్పేసి మీరు ఈరోజు అడిగితే మీరు అస్సలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి వినండి, ఎంతమంది కలిసి కూడా ఉన్నారు, వీళ్ళంతా మేము పేడ ఆశ్రయం కాదు సార్. దయచేసి మా గోడును వినండి, దయచేసి వినండి. అదే విధంగా మీరు మంత్రులతో కాకుండా దయచేసి డిఎస్సి ఆస్పిరెంట్స్ తో మాట్లాడండి ప్లీజ్ సార్. మాకు 3 months టైం ఇవ్వండి.